అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తామని తెలియజేశారు. చెత్త పన్ను రద్దు చేస్తాం ప్రకటించారు, మంచి విషయమే. కానీ దానివల్ల వినియోగదారులకి ఎంత లాభం ఉందనుకుంటా దాదాపు 60 నుంచి 100 రూపాయలు ఆదాయం ఉంటుంది. ఇంటి పన్నులో చెత్త పన్ను రద్దు చేయడం వల్ల 60 నుంచి 100 రూపాయలు తేడా ఉంటుంది. కానీ అదే విధంగా గత ప్రభుత్వం విధించిన దుర్మార్గ పన్నులు మీరు కట్టుబడి చేయదలుచుకుంటే ఇంటి పన్నుని అంతకుముందు గృహానికి వచ్చే ఆదాయం మీద మీరు బిల్లు ఇంటి పన్ను కట్టేవాళ్ళు, గృహాలకు వచ్చే ఆదాయం మీద ఇంటి పన్ను కట్టేవాడు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన కొత్త విధానం వల్ల ఇంటి ఆస్తి విలువ మీద, రిజిస్ట్రేషన్ విలువ మీద పన్ను కట్టి మొదలుపెట్టారు. దానివల్ల 10 సంవత్సరం కూడా 15 శాతం అదనంగా బిల్లు వేస్తున్నారు. అదనంగా 10 శాతం బిల్లు కట్టుకుంటున్నారు. దానివల్ల ఇక ఆస్తి విలువ ఉన్న వాళ్ళు చాలా నష్టపోతున్నారు, గృహాలు చాలా నష్టపోతున్నారు. దాంతోపాటు కరెంటు బిల్లులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన కొత్త వల్ల ఇంటి పన్ను, కరెంటు బిల్లు దారుణంగా ఉన్నాయి. దాంతోపాటు కరెంటు ఎట్లా ఉన్నాయంటే కరెంటు బిల్లు వాడిన విద్యుత్ మీద 100 రూపాయలు ఉంటే అదనపు బిల్లు 30 ఉంటున్నాయి. డ్యూటీ బిల్లు అనే డ్రోప్ ఛార్జీలు అని మీకు వచ్చే గుర్తు చేస్తాం. ఏంటంటే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మీరు కరెంటు బిల్లు మీద ఉన్న డ్రోప్ ఛార్జీ కోసం పోరాడారు. అదేవిధంగా ఇంటి పన్నుని ఇంటి వచ్చే ఆదాయం మీద 10,000 పోరాడారు. కానీ మేము పోరాడాం. కాబట్టి ఈ విధానాన్ని కంట్రోల్ చేస్తారా లేదా తెలియని అవసరం ఎంత ఉంది. లేకపోతే ఈ విధానాన్ని కంట్రోల్ చేసుకుని దాదాపు వైసీపీ మీకు తేడా అయిందని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే కరెంటు బిల్లు కూడా దారుణంగా దాదాపు మనం నిన్న పేపర్లో విషయం ఏంటంటే సర్దుబాటు ఛార్జీ దాదాపు 8,000 రూపాయలు అదనంగా వేస్తున్నారు. సర్దుబాటు ఛార్జీ కింద దాదాపు 8,000 కూడా అదనంగా బిల్లు వేస్తున్నారు. కాబట్టి ఈ సర్దుబాటు ఛార్జీలు, డ్రోప్ ఛార్జీలు, ఇంటి పన్నుని రిజిస్ట్రేషన్ బిల్లు మీద అయితే దాన్ని వెంటనే తొలగించవలసిన ఎంతనే ఉంది. తొలగించకపోతే